పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. దావోస్లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెండ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. అనంతరం ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు. జీవ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో నెలకొల్పనున్న ఈ కేంద్రానికి ప్రపంచ ఆర్థిక వేదిక పరిపూర్ణ సహకారాన్ని అందించనున్నట్లు బర్గే బ్రెండ్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించిన C4IR నెట్వర్క్ ఇప్పటి వరకు 5 ఖండాల్లో విస్తరించి ఉంది. తెలంగాణలో నెలకొల్పనున్న ఈ కేంద్రం ప్రపంచంలో 19వది. అయితే దీనికి అనుబంధంగా ఆరోగ్య సంరక్షణ జీవ వైద్య శాస్త్ర కేంద్రం ఏర్పాటు చేయనుండడం ఇదే తొలిసారి. ఆసియాలోనే జీవ వైద్య శాస్త్ర రంగానికి హైదరాబాద్ను ముఖ్య కేంద్రంగా పరిగణించనున్నారు. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఆరోగ్య సంరక్షణ జీవ వైద్య శాస్త్ర విధానాల రూపకల్పన పరిపాలన అంశాలపై ఇది దిశానిర్దేశం చేస్తుంది. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్ ఇంక్యుబేటర్లను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్లో C4IR ప్రారంభంతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని, కొత్త ఆవిష్కరణలకు స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. దావోస్లో జరుగుతున్న ఈ సదస్సులో రాష్ట్రానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక సదస్సుకు హాజరైన వారిని ఆకర్షిస్తోంది. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రక చార్మినార్ కట్టడం, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్ చీరలు, టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్ ఇలా విభిన్న అంశాల మేళవింపుతో తయారు చేసిన వాల్ డిజైనింగ్ ను ఈ పెవిలియన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మీకోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోర్డింగ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకుంటోంది. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టింది. ఇందులో భాగంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో ఆయన మంగళవారం ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెండ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తమ ప్రభుత్వం అనంతరం ఇథియోపియా ఉప ప్రధానమంత్రి డెమిక్ హోసెంటోతో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ పై చర్చించారు. ఆ తర్వాత నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అధ్యక్షురాలు దేబ్జానీ ఘోష్తో సీఎం బృందం సమావేశమయ్యారు. యూపీఎల్ గ్రూప్ సంస్థల సీఈఓ జై షరాఫ్తోనూ బృందం చర్చించింది.